హోమియోపతి క్లాసికల్ మెటీరియా మెడికాలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న మెడిసిన్ అకోనిటమ్ నాపెలస్. దీనిని సాధారణంగా మంక్షుడ్ ప్లాంట్ నుండి తయారుచేస్తారు. దీని యొక్క ముఖ్య లక్షణాలు, మానసిక మరియు శారీరక లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ మెడిసిన్ యొక్క మెంటల్ సిమ్టమ్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో లక్షణాలు చాలా హఠాత్తుగా వస్తాయి. సడన్, ఇంటెన్స్ ఫియర్ అండ్ యాంగ్జైటీ అంటే తీవ్రమైన భయం, ఆందోళన కనిపిస్తాయి. రోగిలో విపరీతమైన ఆరాటం, అశాంతి, గ్రేట్ రెస్ట్లెస్నెస్ ఉంటుంది. ఏదైనా షాక్ లేదా భయానక సంఘటన జరిగిన తర్వాత పానిక్ అవ్వడం దీని ప్రత్యేకత. ఎంతలా అంటే రోగి తన మరణ సమయాన్ని కూడా ముందే ఊహించి చెప్తారు. ప్రెడిక్షన్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ డెత్. అలాగే వీరికి ఖాళీ ప్రదేశాలు లేదా బహిరంగ ప్రదేశాలంటే భయం. దీనినే అగోరాఫోబియా, ఫియర్ ఆఫ్ ఓపెన్ స్పేసెస్ అంటారు. ఇక దీని ఫిజికల్ సిమ్టమ్స్ విషయానికొస్తే శరీరంలో హఠాత్తుగా వచ్చే వాపులు లేదా మంటలు అంటే అక్యూట్ ఇన్ఫ్లమేషన్స్కి ఇది బాగా పనిచేస్తుంది. సడన్గా వచ్చే తీవ్రమైన జ్వరం, సడన్ హై ఫీవర్. చర్మం చాలా పొడిగా, వేడిగా ఉంటుంది, కానీ చెమట అస్సలు పట్టదు. డ్రై, హాట్ స్కిన్ వితౌట్ స్వెట్. చల్లటి నీళ్ల కోసం విపరీతమైన దాహం ఉంటుంది. అన్క్వెంచబుల్ థర్స్ట్ ఫర్ కోల్డ్ వాటర్. చల్లటి గాలి తగలడం వల్ల వచ్చే పొడి దగ్గు. డ్రై, క్రూపీ కాఫ్, వర్స్ ఆఫ్టర్ కోల్డ్ డ్రై విండ్. గుండె వేగం పెరిగి పల్స్ చాలా వేగంగా కొట్టుకుంటుంది. ర్యాపిడ్, ఫుల్, బౌండింగ్ పల్స్. శరీరంలో మంటలు మరియు తిమ్మిరితో కూడిన నొప్పులు, బర్నింగ్, టింగ్లింగ్ పెయిన్స్ ఉంటాయి. హోమియోపతిలో సమస్య ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది అనే మోడాలిటీస్ చాలా ముఖ్యం. వర్స్ ఫ్రమ్ సమస్యలు ఎక్కువయ్యే పరిస్థితులు. చల్లటి పొడిగాలి, కోల్డ్ డ్రై విండ్. రాత్రి సమయం, ముఖ్యంగా అర్ధరాత్రి, నైట్ అరౌండ్ మిడ్ నైట్. వేడిగా ఉండే గది, వార్మ్ రూమ్, మరియు బాధ ఉన్నవైపు పడుకోవడం, లయింగ్ ఆన్ ఎఫెక్టెడ్ సైడ్ వల్ల సమస్యలు పెరుగుతాయి. బెటర్ ఫ్రమ్ ఉపశమనం కలిగించే పరిస్థితులు. బహిరంగ గాలి, ఓపెన్ ఎయిర్, విశ్రాంతి, రెస్ట్, మరియు చెమట పట్టిన తర్వాత ఆఫ్టర్ స్వెట్టింగ్ రోగికి ఉపశమనం లభిస్తుంది. కీనోట్స్, ముఖ్యమైన గుర్తులు. చివరగా ఈ మెడిసిన్ యొక్క ముఖ్యమైన కీనోట్స్. ఈ వ్యాధి అయినా సడన్గా, తీవ్రంగా ఎటాక్ అవ్వడం, సడన్నెస్ అండ్ వైలెన్స్ ఆఫ్ ఎటాక్స్. భయం, ఆందోళన మరియు శారీరక అశాంతి, ఫియర్, యాంగ్జైటీ అండ్ ఫిజికల్ రెస్ట్లెస్నెస్. ఎక్కువ పరిమాణంలో చల్లటి నీరు తాగాలి.